హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో వంకాయ పచ్చడిని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 3 ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నాను. వంకాయ పచ్చడికి సరిపోయేంత ఉప్పును ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి చిన్నవి 4 టమోటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం టమోటాలు మెత్తబడ్డాక దీంట్లోకి వంకాయల్ని కూడా వేసేసుకుంటున్నాను. నేను ఒక 4 వంకాయలు తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. వేసుకొని దీన్ని కూడా అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నాతో ఎండిపోయిన కరివేపాకు ఉంది. దాన్ని అలాగే వేయకుండా కొంచెం చేత్తో చిదిమి వేసుకుంటున్నాను. వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది. ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మూత పెట్టుకొని మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని దీన్నంతటిని మెత్తగా అయ్యేంత దాకా మగ్గించుకోవాలి. పచ్చడిలోకి వేయడానికి కొంచెం పల్లీలు, అలాగే నువ్వులు, కొంచెం జీలకర్ర వేయించి పెట్టుకున్నాను. మిక్సీకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆ వంకాయ అంతటిని వేసి దీన్ని కూడా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అయిపోయింది వంకాయ పచ్చడి. దీన్ని నేను తాలింపు పెట్టుకున్నాను. చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు 10 నిమిషాలలో ఈ పచ్చడిని చాలా రుచిగా చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చింది అనుకుంటే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వంటల వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.